హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆగాకరకాయతో మనం బెల్లం పెట్టి కూర ఎలా వండుకోవాలో నేర్చుకుందామా. ఆగాకరకాయలని శుభ్రంగా వాటర్లో వాష్ చేసేసుకుందామండి. వాష్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. దీంట్లో గింజలు తీయవలసిన అవసరం లేదు. కొన్ని ముదర గింజలు ఉంటాయండి, అంటే మనకి పండిపోయినట్టుగా కనిపిస్తాయి. అవి అయితే రిమూవ్ చేసేస్తే బెటర్ అండి. అది కూడా తీయాల్సిన అవసరం ఉండదు, కానీ పంట కింద పడితే కొంచెం పెద్దవాళ్ళు తినలేరని కొంచెం వాటర్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆగాకరకాయ ముక్కలన్నీ బాయిల్ చేసేసుకుందామండి. ఫుల్గా బాయిల్ అయిపోవాలి. ఈ లోపల మనం కొంచెం చింతపండుని వాటర్లో వేసి నానపెడదామండి. ఆగాకరకాయలు ఉడికిపోయిన తర్వాత డ్రైన్ చేసేద్దాం. వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి మనం ఒక పాన్ తీసుకొని పాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ కూడా పోపు వేసుకోవాలండి. ఫస్ట్ వేసుకొని బాగా వేయించాలండి. ఇంతకీ మీరు ఎప్పుడైనా ఆగాకరకాయ కూర తిన్నారా అండి? తింటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఆగాకరకాయతో ఇంకా ఏమేమి వెరైటీస్ చేయొచ్చు కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా నన్ను సపోర్ట్ కూడా చేయండి, లైక్ చేయండి ప్లీజ్. పోపు వేగుతుందండి. పోపు వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేయాలండి. ఇక పోపు వేగిపోయిందండి. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయలు యాడ్ చేద్దామండి. ఫ్లేవర్ కోసం అండి, చాలా టేస్ట్ వస్తుంది రెండు వేయడం వల్ల. తీపి కూరలో కూడా ఇది వేస్తే బాగుంటుందండి. నెక్స్ట్ ఆగాకరకాయ యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసేసిన తర్వాత బాగా మిక్స్ చేద్దామండి. పోపు ఆగాకరకాయలు అన్నీ కలవాలి, కలిసి వేగాలండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ ఏంటంటే ముక్కల్లో కూడా వేసుకోవచ్చు, ఇలాగ పైన కూడా వేసుకోవచ్చు. ఇలా పైన వేసుకుంటే తక్కువ సాల్ట్ పడుతుందండి. నెక్స్ట్ పసుపు కూడా యాడ్ చేద్దామండి. పసుపు కంపల్సరీ ప్రతి కూరలో మనం యాడ్ చేస్తాం కదండి, పసుపు యాడ్ చేయాలండి. బెల్లం కూడా యాడ్ చేయాలండి. మీరు బెల్లం తీపిని బట్టి వేసుకోవచ్చండి. తర్వాత చింతపండు ఇందాక నానబెట్టాం కదా, ఆ చింతపండు నీళ్ళు కూడా కొంచెం పోసుకోవాలి. పోసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసి కలిపి మెత్తగా అయిపోతుందండి. ఆటోమేటిక్గా బెల్లం కూడా కరిగిపోతుందండి. మనం మిక్స్ చేసేసి పైన ఒక ప్లేట్ మూత పెట్టేద్దామండి. ఒక 10 నిమిషాలు వదిలేద్దాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేద్దామండి. కొంచెం వాటర్స్గా ఉంటుంది, ఉన్నా పర్వాలేదు. మళ్ళీ మూత పెట్టకుండా అలాగా సిమ్లో, మీడియం ఫ్లేమ్లోనే అలాగా వేయిస్తే సరిపోతుందండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా వేయించేస్తే కూర రెడీ అయిపోతుంది. మీరు సాల్ట్ కూడా ఒకసారి చూసుకోండి, టేస్ట్ చూసుకోండి. ఆగాకరకాయ బెల్లం పెట్టి కూర రెడీ. ప్లీజ్ అండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక లైక్ కొట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్